పాత క్రమంలో త్రిలోకాలు సామరస్యాన్ని కోల్పోయాయి. అసురులు భూమిని, స్వర్గాన్ని శత్రువులా ఆక్రమించారు. ఎటు చూసినా చీకటి, భయం. దేవతలు అసహ్యంతో బ్రహ్మ, విష్ణు దగ్గరకు చేరుకున్నారు. ఇంద్రుడు కోపంతో అన్నాడు, మేమంతా కలసి ప్రయత్నిస్తున్నాం. కాని అసురులపై విజయం సాధించడం కష్టం. మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో అర్థం కావట్లేదు. బ్రహ్మ దయానుభూతితో అన్నాడు, మనందరి శక్తులు సరిపోవడం లేదు. మనం శక్తివంతమైన వ్యక్తిని సృష్టించాలి. అదే ఈ సమస్యకు పరిష్కారం. దేవతలు ఒకరితో ఒకరు చూస్తూ ప్రశ్నలు వేసుకున్నారు. శక్తివంతుడిని ఎలా సృష్టించగలం అని విష్ణువు అడిగాడు. బ్రహ్మ మరొకసారి ఆలోచించి అన్నాడు, శక్తి తపస్సు ద్వారా మాత్రమే ఉత్పత్తి అవుతుంది. పర్వతరాజు హిమవంతుని కుమార్తె పార్వతీ తపస్సు చేస్తోంది. ఆమె ఆ శక్తిని సృష్టించగలదని నా నమ్మకం. దేవతలు ఆ సలహాను అంగీకరించారు. పార్వతీ హిమవంతుడి కుమార్తె. చిన్నప్పటినుంచే ఆమె ధర్మం మరియు లోకాన్ని కాపాడాలనే తపనతో ఉండేది. పార్వతీ ఒక శాంతమైన ప్రదేశంలో, హిమాలయాల్లో, నది తీరంలో తపస్సు ప్రారంభించింది. తన తపస్సు చాలా కఠినంగా సాగింది. ఆమె తినకుండా, తాగకుండా, నిద్రలేకుండా ధ్యానంలో మునిగిపోయింది. ప్రకృతి కూడా ఆమె తపస్సును పరీక్షించడానికి సిద్ధమైంది. తొలి పరీక్షలో ప్రకృతి తనమీద గాలులను, వర్షాన్ని మరియు ఉరుములను కురిపించింది. చెట్లు ఊగిపోయాయి. నది ఉప్పొంగింది. కాని పార్వతీ కదల్లేదు. ఒకరోజు నారదుడు ఆమెను చూశాడు. ఆయన అడిగాడు, పార్వతీ, ఈ దీక్ష చాలా కాలంగా సాగుతోంది. నువ్వు దీన్ని కొనసాగించగలవా? పార్వతీ తన మనసులో నిశ్చయాన్ని బయటపెట్టి చెప్పింది, మహర్షి, నా నమ్మకం నన్ను నిలబెడుతుంది. శివుడు తప్పక ప్రత్యక్షమవుతారు. నారదుడు ఆశ్చర్యంగా చూసి వెళ్ళిపోయాడు. ఈ వార్త దేవతల చెవిన పడింది. బ్రహ్మ, విష్ణువు ఆమె తపస్సు ఎంత గంభీరమో గమనించారు. విష్ణువు తనను తాను పరీక్షించుకోవాలని భావించాడు. ఒకరోజు వేటగాడి రూపంలో పార్వతీ దగ్గరకు వచ్చాడు. ఇన్ని రోజులు ఇలా దీక్ష చేసుకుని ఎందుకు పడుతున్నావు? శివుడు లేరని ఒప్పుకో, వేరే మార్గం వెతుకు అని అన్నాడు. పార్వతీ ప్రశాంతంగా సమాధానమిచ్చింది, మీరు ఎవరో నాకు తెలుసు. మీరు మహావిష్ణువు. మీ మాటలు నా నమ్మకాన్ని పరీక్షించలేవు. శివుడు తప్పకుండా ప్రత్యక్షమవుతారు. విష్ణువు ఆమె ధైర్యాన్ని చూసి మౌనంగా వెనక్కి వెళ్ళిపోయాడు. తపస్సుకు సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది. పర్వతాలు కదిలాయి. నదులు ఉప్పొంగాయి. పార్వతీ మాత్రం నిలకడగా ధ్యానంలో ఉంది. అప్పుడు మృగం రూపంలో ఒక ఆకారం ప్రత్యక్షమైంది. అది ఆమెను భయపెట్టేందుకు ప్రయత్నించింది. నీ తపస్సు వృథా. ఇక్కడే ఆపేయి. నీ ప్రాణాలు పోతాయి అని మృగం గర్జించింది. పార్వతీ తన మౌనాన్ని విడిచిపెట్టి మృగాన్ని చూసి నిశ్చయంగా చెప్పింది, నేను భయపడను. నువ్వు శివుడివి. నీ రూపం మారినా, నీ ఆత్మ నాకు తెలుసు. మృగం తన రూపాన్ని మార్చుకుంది. శివుడు తన అసలు రూపంలో ప్రత్యక్షమయ్యాడు. నీ విశ్వాసం, ధ్యానం నీ విజయానికి కారణం. నువ్వు నా జన్మకు ఆధారం. నీ ప్రయత్నం నీకు ఫలించింది అని అన్నాడు. శివుడు ఆ రోజే జన్మించాడు. ఆయన ప్రపంచానికి సమతుల్య శక్తి, న్యాయం, ధర్మానికి ప్రతీకగా నిలిచాడు. అసురుల శక్తిని చెరిపివేసి, త్రిలోకాలకి శాంతి తీసుకువచ్చాడు. శివుడు పుట్టిన తర్వాత ఆయన రూపం, అతని శక్తి ప్రఖ్యాతి పొందాయి. ఆ సమయంలో భూమిమీద జరుగుతున్న ప్రతిచర్య కూడా శివుని తత్వాన్ని ప్రతిబింబించేలా మారింది. అసురుల దుర్మార్గాన్ని అరికట్టడమే కాకుండా శివుడు భూమికి రక్షణ ఇవ్వడానికి తన శక్తిని వినియోగించుకున్నాడు. అంతేకాదు, శివుడు తన శక్తితో అన్ని భూతాలను, రాక్షసులను మరియు అసురులను తరిమివేయడం ప్రారంభించాడు. ఆయన ప్రత్యక్షంగా భూత ప్రేచీలను శాంతించి, జనాలను నమ్మకంతో నడిపించే శక్తి కలిగి ఉన్నాడు. పార్వతీ, శివుని పుట్టే ప్రక్రియను తన ధైర్యంతో సహా చూసింది. ఆయన దయ, న్యాయం, నిగ్రహం మరియు సత్యం, ఇవన్నీ అతని ముఖ్య లక్షణాలు. శివుని పుట్టుకతో భూమిమీద ధర్మం స్థిరంగా నిలబడింది. శివుడు పుట్టిన క్రమం ప్రపంచంలో ఒక అద్భుతమైన మార్పును సృష్టించింది. అతను ధర్మాన్ని పరిరక్షించడానికి, అసురుల నుండి భూమిని కాపాడటానికి, ప్రజలకు నిజమైన శాంతి, సుఖం అందించటానికి పుట్టాడు. పార్వతీ, అతని తపస్సు ఫలితంగా శివుడు పుట్టడంతో ప్రపంచం అద్భుతమైన దైవశక్తిని పొందింది. శివుని పుట్టుక మనకు ఒక ముఖ్యమైన పాఠం ఇచ్చింది. ధైర్యం, నిబద్ధత, శక్తి మరియు ధర్మం ప్రకారం జీవించడం అంటే నిజమైన విజయం సాధించడం. శివుని పుట్టుకతో ప్రపంచంలో శాంతి,
ధర్మం నెలకొంది. శివుడు పుట్టిన తర్వాత ప్రపంచంలో అనేక మార్పులు వచ్చాయి. ఆయన ధర్మం, శక్తి, కృప వల్ల ప్రపంచం సురక్షితంగా మారింది. శివుడు భక్తులను రక్షించడానికి, అసురులను నశించడానికి, ప్రపంచంలో ధర్మాన్ని నిలబెట్టేందుకు చేసిన పనులు అంతటా గుర్తించబడ్డాయి. శివుని పుట్టుక తర్వాత ప్రపంచంలో జరిగిన ప్రతి కార్యం సృష్టి శక్తిని సూచిస్తూ శాంతిని, ధర్మాన్ని స్థాపించే మార్గంగా మారింది. ఈ కథలో సందేశం ఏమిటంటే, నమ్మకం, దీక్ష మరియు పట్టుదల ఉంటే ఏ అద్భుతమైన శక్తినైనా సృష్టించవచ్చు. శివుని పుట్టుక ఆధ్యాత్మిక జీవనానికి గొప్ప చిహ్నం. ఇది నా ఫస్ట్ వీడియో, మీరు సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.